ఎన్నో శ్రమలు సహించబడి చేస్తావు. ఓ కడుపు నొప్పి వచ్చేస్తుందా, నేను ఒప్పుకోనంటే. శ్రమలు రావటం, కష్టాలు రావటం క్రైస్తవానికి సహజమే, కానీ వింతేమి. అగ్ని బట్టి మహాశ్రమలు వస్తూ కూడా వింత కాదంటే చిన్న చేతకాటికి మనం బెమ్మేలు ఎత్తిపోయి. శ్రమలు మామూలే, కష్టాలు మామూలే భూమి మీద. అయితే ఇవి తారాస్థాయికి వెళ్ళిపోయి అగ్ని బట్టి మహాశ్రమలుగా మారితే కూడా అది కూడా వింత కాదు. మరి ఏమండి, సత్యంగా బతికినందుకు, నీతిగా బతికినందుకు, అబద్ధం ఆడినందుకు, మోసం చేయనందుకు, పాపులతో కలవనందుకు, దుస్తుల సాంగత్యం చేయనందుకు, వ్యభిచారులతో పొందు చేయనందుకు, ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నందుకే వాళ్ళు విరోధులై నిన్ను బాధలు పెడుతుంటే నువ్వు ధన్యుడివి, ఒక్క పాయింట్ మీద పరలోకి వెళ్ళిపోతావు అన్నాడు. ఓకేనా? అయిపోయిన తర్వాత నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించిన పరలోకమందు మీ ఫలం అధికమగును. గుర్తుపెట్టుకో, శ్రమలు సహిస్తే తప్పకుండా విడుదల వచ్చింది. శ్రమలో సంతోషిస్తేనే పరలోకంలో అధిక ఫలం వచ్చింది. శ్రమ వచ్చాక సహించి ఏం చేస్తావు? దాని పెద్ద మార్కులు ఏం రావు. నీకు అర్థమైందా? గబుక్కుని ప్రయాణంలో కింద పడ్డావు, బండి మీద దెబ్బ తగిలింది, నాకు కుదరదు, నేను ఒప్పుకోనండి, ఏం చేస్తా వచ్చినట్టు అది తగ్గదాకా వారమో 10 రోజులు ఆగా సహించబడి చేస్తావు. ఓ కడుపు నొప్పి వచ్చేస్తుందా, నేను ఒప్పుకోనంటే. శ్రమ వచ్చాక సహించడము సహజం. అందులో విపరీతమైన ఆశీర్వాదం లేదు, కొంచెమే ఉంటుంది. కానీ అందులో సహించగలిగితే బాధను పంటి దిగున దిగమింగి చిరునవ్వులు నవ్వుతూ నాకు ఎన్ని బాధలు వచ్చినా నా ప్రభువు నన్ను విడిచిపెట్టలేదు, చాలా నాకు ఇదే. సింపుల్. పేతురు చెరలో ఉన్నాడు, పౌలు చెరలో ఉన్నాడు. పేతురు పడుకున్నాడు, ఒక్కడే బయటకు వచ్చాడు. పౌలు పాటలు పాడాడు, మొత్తం బయట తెచ్చాడు. సింపుల్ సూత్రం. సహిస్తే నీకే, స్తుతిస్తే ఇంకా చాలా మందికి.